కన్నడ నటి రెన్యారావు విచారణలో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూస్తాయి. ఆమె అనుకున్నంత అమాయకురాలు కాదని తేలింది. బంగారు స్మగ్లింగ్కు విరాట్ కొందరితో కలిసి పెద్ద మాస్టర్ ప్లాన్ చేస్తుంది. అందుకు స్పెషల్ కోర్టు ఆమెకి నెల 14 బెయిల్ నిరాకరించింది. రెన్యారావు మాస్టర్ ప్లాన్ ఏంటో మరింత సమాచారం చూద్దాం. కన్నడ నటి రన్యారావు, తెలుగు నటుడు విరాట్ కొందరు కలిసి అమెరికా పాస్పోర్టును అడ్డుపెట్టుకుని దుబాయ్ నుంచి యూరోప్కు గోల్డ్ స్మగ్లింగ్ చేయాలని భావించారని తాజా విచారణలో తేలింది. కాగా బెంగళూరులోని ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టు రన్యారావు బెయిల్ను మార్చి 14న తిరస్కరించింది. దీనికి కారణం ఆమె వద్ద యుఏ రెసిడెంట్ ఐడెంటిటీ కార్డు ఉందని కారణం చూపించి బెయిల్ నిరాకరించింది. బెయిల్ లభిస్తే మూడో కంటి కనిపించకుండా దుబాయ్కి చెక్కేసే అవకాశం ఉందని ఆమె బెయిల్ను తిరస్కరించాలని డిఆర్ఐ కూడా పట్టుబట్టింది. కాగా రన్యారావును ఈ నెల 3న బెంగళూరు ఎయిర్పోర్ట్లో డిఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి ఆమె 14.2 కిలోల బంగారం తీసుకొచ్చారు. కాగా ఆమె తన సహచరుడు, సహనిందితుడు తెలుగు నటుడు తరుణ్ రాజ్ కొందరు అలియాస్ విరాట్ కొందరు అమెరికా పాస్పోర్ట్ను వినియోగించుకుని దుబాయ్ కస్టమ్స్ చెకింగ్ నుంచి తప్పించుకున్నారని విచారణలో తేలింది. గత వారం స్పెషల్ కోర్టులో బెయిల్ విచారణ సందర్భంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ లేదా డిఆర్ఐ కోర్టు ముందు ఓ డాక్యుమెంట్ సమర్పించింది. ఆ డాక్యుమెంట్లో రన్యారావు దుబాయ్ అమెరికా పాస్పోర్టును చూపించి తాను బంగారం జెనీవాకు తీసుకెళ్తున్నానని చెప్పి ఆ బంగారాన్ని ఇండియాకు తీసుకొచ్చారని వివరించారు. కాగా దుబాయ్ కస్టమ్స్ డిక్లరేషన్ డాక్యుమెంట్లు నవంబర్ 13, 2024, డిసెంబర్ 20, 2024 డాక్యుమెంట్లను డిఆర్ఐ అధికారులు ఆమె ఇంటిని సోదా చేసినప్పుడు స్వాధీనం చేసుకున్నారు. ఈ డాక్యుమెంట్లను బట్టి చూస్తే ఆమె దుబాయ్ ఎయిర్పోర్ట్లో తాను బంగారం జెనీవాకు తరలిస్తున్నారని చెప్పి ఇండియాకు తీసుకొచ్చారని కోర్టుకు వివరించారు. ఆమె బెయిల్ నిరాకరించాలని ప్రత్యేక కోర్టులో వాదించింది. డిఆర్ఐ వాదనను పరిగణలో తీసుకున్న స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు రన్యారావు బెయిల్ను ఈ నెల 14న తిరస్కరించారు. కాగా రన్యారావు బెయిల్ కోసం సెషన్స్ కోర్టును ఆశ్రయించనుంది. ఇదిలా ఉండగా విరాట్ కొరుందు మాత్రం ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టును ఆశ్రయించి బెయిల్ పొందాలనుకుంటున్నాడు. అయితే అమెరికా పాస్పోర్టును అడ్డుపెట్టుకుని యూరోప్కు వెళ్తున్నామని చెప్పి పెద్ద మొత్తంలో తీసుకెళ్తున్న బంగారానికి కస్టమ్ డ్యూటీ ఎగ్గొట్టడానికి యుఎస్ పాస్పోర్టుతో పాటు యూరోప్ ప్రయాణం గురించి అధికారులను తప్పుదోవ పట్టించారని విచారణ అధికారులు కోర్టుకు వివరించారు. కాగా విచారణలో ఇండియాతో పాటు దుబాయ్ గోల్డ్ స్మగ్లింగ్ కు సంబంధించి అతిపెద్ద సిండికేట్ పనిచేస్తుందని డిఆర్ఐ గుర్తించింది. కాగా రన్యారావు 14.2 కిలోల బంగారం ఇండియాకు స్మగుల్ చేయడానికి మొత్తం 4.83 కోట్లు ఎక్సైజ్ డ్యూటీ ఎగ్గొట్టారని డిఆర్ఐ అధికారులు చెబుతున్నారు. రన్యారావు అరెస్టు తర్వాత ఆమె ఇంటి నుంచి 2.67 కోట్ల నగదు, 2.07 కోట్ల నగలను స్వాధీనం చేసుకున్నారు. డిఆర్ఐ విచారణలో రన్యారావు కొందరు ఇరువురు కలిసి అమెరికా పాస్పోర్ట్ను వినియోగించుకుని దుబాయ్ ఎయిర్పోర్ట్లో బంగారాన్ని జెనీవాకు తీసుకెళ్తున్నామని చెప్పి ఇండియాకు తరలించారని గుర్తించారు. అయితే రన్యారావు మాత్రం డిఆర్ఐ విచారణలో తనకు గుర్తు తెలియని వ్యక్తి దుబాయ్ ఎయిర్పోర్టులో 14.2 కిలోల బంగారం అప్పగించాడని చెప్పారు. కాగా విచారణ అధికారులు మాత్రం బంగారం స్మగ్లింగ్లో రన్యారావుదే కీలక పాత్ర అని బలంగా నమ్ముతున్నారు. డిఆర్ఐ విచారణలో రన్యారావు దుబాయ్లో ఓ సప్లయర్ నుంచి బంగారం కొనుగోలు చేసి ఆ బంగారం తన సహచరుడు దుబాయ్లో ఉన్న కొందరి పేరును మార్చింది. దీనికి తగ్గట్లు డాక్యుమెంట్లు కూడా సృష్టించారు. ఇక దుబాయ్ కస్టమ్స్ అధికారులు కొందరు బంగారం కొనుగోలు చేసినట్లు చూపించారు. కొందరు తాని బంగారాన్ని జెనీవాకు తీసుకెళ్తున్నట్టు చెప్పి ఇండియాకు తరలించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రన్యారావు దుబాయ్కి వెళ్లినప్పుడల్లా కొందరు కూడా దుబాయ్కి వెళ్లడం ఇందుకే అని అధికారులు తేల్చి చెబుతున్నారు.
ఇక దుబాయ్లో గోల్డ్ కన్సైన్మెంట్ కొందరు పేరుపై మార్చారు. కాగా తరుణ్ కొందరుకు అమెరికా పాస్పోర్ట్ ఉంది. తాను గోల్డ్ను స్విట్జర్లాండ్లోని జెనీవాకు తీసుకెళ్తున్నానని దుబాయ్ కస్టమ్స్ అధికారులకు చెప్పాడు. కాగా అమెరికా పాస్పోర్ట్ హోల్డర్లకు స్విట్జర్లాండ్ వెళ్లాలంటే ప్రత్యేక వీసా అక్కర్లేదు. 90 రోజుల పాటు టూరిస్టు వీసాపై స్విట్జర్లాండ్లో ఉండొచ్చు. ప్రస్తుతం విచారణ అధికారులు గోల్డ్ స్మగ్లింగ్ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలనుకుంటున్నారు. కాగా రన్యారావు కొందరు జెనీవాకు ఎయిర్ టికెట్ కొనుగోలు చేశారా లేదా అని విచారణ చేపట్టారు. దుబాయ్ కస్టమ్స్ అధికారులు గోల్డ్ను జెనీవాకు తీసుకెళ్తున్నట్టు చెప్పి ఆ బంగారాన్ని ఇండియాకు తరలించారు. ఇక దుబాయ్లో కస్టమ్స్ కళ్లుగప్పడానికి ఆమె బంగారాన్ని దుబాయ్ ఎయిర్పోర్ట్లో మెడికల్ ఎడిసివ్స్ బ్యాండేజీలతో తన బాడీని చుట్టుకున్నారని విచారణ అధికారులకు చెప్పారు. కాగా ఇరువురు కలిసి దుబాయ్కి 25 సార్లు వెళ్లొచ్చారు. అయితే మార్చి 3వ తేదీన ట్రిప్ విషయానికొస్తే రన్యారావు ఉదయం దుబాయ్కి వెళ్లి అదే రోజు తెల్లవారుజామున తిరిగి రావడం విశేషం. ఇక టికెట్ల బుకింగ్ విషయానికొస్తే రన్యారావు భర్త జతీన్ హుకేరి క్రెడిట్ కార్డులపై బుక్ చేశారు. కాగా రన్యారావు భర్త డిఆర్ఐ తనను ప్రశ్నించకుండా ఆర్డర్ ఇవ్వాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. ఇక అరెస్ట్ అయిన రన్యారావు కొందూరు విషయానికొస్తే ఇద్దరికి దశాబ్దం క్రితం నుంచి పరిచయం ఉంది. కాగా ఇరువురు కలిసి యుఏఈలో వజ్రాల వ్యాపారంలో భాగస్వాములు. కాగా యుఏఈ కంపెనీ పేరుతో వీరిద్దరు గోల్డ్ స్మగ్లింగ్ చేశారు. ఇదిలా ఉండగా డిఆర్ఐ అధికారుల సమాచారం ప్రకారం వీరిద్దరూ థాయిలాండ్, స్విట్జర్లాండ్, ఆఫ్రికా నుంచి బంగారం తెచ్చి దుబాయ్లో విక్రయించారని చెబుతున్నారు. దీనిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ బంగారం కొనుగోలుకు డబ్బు ఎలా సర్దుబాటు చేశారనే అంశం విషయానికొస్తే ఇండియా నుంచి హవాలా మార్గంలో దుబాయ్కి పంపించి అక్కడ బంగారం కొనుగోలు చేసి ఇండియాకు స్మగ్లింగ్ చేశారని డిఆర్ఐ అధికారులు వివరించారు.